హలో ఆస్పిరెంట్స్, మరి మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్లో భాగంగా నిన్న రీజనింగ్ సంబంధించి ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ని మాట్లాడుకున్నాం. అందులో కూడా ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో అంటే లెటర్ టు లెటర్ లేదంటే లెటర్ షిఫ్టింగ్ అని చెప్పేసి మోడల్, దానికి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఒక 5 క్వశ్చన్స్ అనేది హోంవర్క్ ఇచ్చాను. అంటే మీరు క్లాస్ చూసుంటే ఎండ్ ఆఫ్ ది క్లాస్ అనేది మీకు ఆ 5 క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేశాను. మరి ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఇవి. ఒకసారి ఎవరైనా సాల్వ్ చేసుంటే మీకు వచ్చిన ఈ ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ ఏమైనా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ అడగండి, మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఏం చేస్తామంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో భాగంగా సెకండ్ మోడల్ ఏదైతే ఉందో అంటే లెటర్ టు నెంబర్, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమనుకున్నామండి, లెటర్ టు నెంబర్. ఈ మోడల్లో ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక వర్డ్ లేదంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి వాటికి కోడింగ్లో భాగంగా కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారనమాట. సో వాటిని బేస్ చేసుకుని అంటే ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మనం సాల్వ్ చేయాలి. సో ఒకసారి చూడండి ఎలా ఇస్తారంటే, సాధారణంగా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేది ఇచ్చారు. దీనంట మనకి 1 2 3 4గా కోడ్ చేయడం జరిగింది. అలా అయితే నువ్వు ఏంటి అంటే DEFG వీటిని ఎలా కోడ్ చేస్తావు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ABCD ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ మనం నిన్న మాట్లాడుకున్నాం. A to Z నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. అంటే మీరు నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ కంప్యూటర్ పెట్టే టేబుల్ ఏదైతే ఉంటుందో దానిపైన A to Z లెటర్స్ వేసేసి నెంబర్స్ గీస్తాం, లేదంటే ఇచ్చిన రఫ్ షీట్ పైన ముందే లెటర్స్ వేసేసి నెంబర్స్ గీసుకుంటాం. సో అదేంటి అంటే టైం వేస్టింగ్ మెథడ్ అన్నమాట. అంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మాటకి వాటిని చూసుకోవాలి. అదే మీరు వీటిని బాగా అంటే మీరు బై హార్ట్ చేస్తారో లేదంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎలాగ ట్రై చేస్తారో అది మీ ఇష్టం. ఇక్కడ A to Z న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే చూడండి, A B C D E F G H I J K L M. మరి ఇక్కడ N O P Q R S T U V W X Y Z. ఓకే, ఇది మనకేంటి అంటే నార్మల్గా A to Z లెటర్స్ రాసుకునే ప్రాసెస్ అన్నమాట. మరి ఇక్కడ A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5, F అంటే 6, G అంటే 7, H అంటే 8, I అంటే 9, J అంటే 10, 11, 12, 13. మరి ఇక్కడ N అంటే 14, O అంటే 15, P అంటే 16, Q అంటే 17, R అంటే 18, S అంటే 19, T అంటే 20, U అంటే 21, V అంటే 22, W అంటే 23, X అంటే 24, Y అంటే 25, Z అంటే 26. సో మనకేంటి అంటే ఇది మనం ఏంటంటే బోర్డు పైన అంటే ఆ టేబుల్ పైన లేదంటే పేపర్ పైన ఇలా రాసుకుంటాం. ఇదేంటంటే మనకి టైం వేస్టింగ్ మెథడ్ అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటిని ఫింగర్ టిప్స్ పైన ఉంచేసుకోవడానికి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు ఎన్ని మోడల్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటాయి, అంత స్పీడ్ పెరుగుతుంది అన్నమాట. సో అది మర్చిపోవద్దు. అలాగే మరి మనకేంటంటే Aకి Z ఆపోజిట్, Bకి Y ఆపోజిట్, Cకి X ఆపోజిట్, Dకి W ఆపోజిట్, Eకి V ఆపోజిట్, Fకి U ఆపోజిట్, Gకి T, Hకి S, Iకి R, Jకి Q, Kకి P, Lకి O, Mకి N. ఇది నేను మీకు రాశాను, కానీ మళ్ళీ ఈరోజు కూడా రాశానంటే ఇవే ఏంటి అంటే మనకి బేస్మెంట్ అనమాట. ఇవి మీకు బాగా వచ్చుంటేనే మీరు క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు. అందుకనే మళ్ళీ ఈరోజు ఇక్కడ రాయడం జరిగింది. సో వీటిని బాగా నేర్చుకోండి. చూడండి, ఇక్కడ ABCDని ఏం చేస్తారంటే కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్గా కోడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే A పొజిషనల్ వాల్యూ 1, B పొజిషనల్ వాల్యూ 2, C పొజిషనల్ వాల్యూ అంత 3, D పొజిషనల్ వాల్యూ 4 అలా ఇచ్చాడు. మరి ఇక్కడ అలాంటప్పుడు DEFGకి ఎలా అవుతుంది? D పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 4, E పొజిషనల్ వాల్యూ 5, F పొజిషనల్ వాల్యూ 6, G పొజిషనల్ వాల్యూ 7. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటంటే ఇదన్నమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఎలాంటి మోడల్స్ అంటే ఎలా అడగొచ్చు అనేది ఒకసారి చూద్దాం. చూడండి,
సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయాలి అన్న, అందులో పర్టికులర్గా లెటర్ టు నెంబర్ అనే మోడల్ చేయాలి అన్న, మీకు A to Z పొజిషనల్ వాల్యూస్ లేదంటే ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ అనేవి మీకు మైండ్లో అంటే ఫింగర్ టిప్స్ పైన ఉండాలా. అంటే ఏ టైంలో అడిగినా సరే వచ్చేటట్టు ఉంటే మీకు మెయిన్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఆన్సర్ అంటే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి తీసుకునే టైం అనేది చాలా తగ్గుతుంది. సో మీకు నెక్స్ట్ క్వశ్చన్స్కి అది సేవ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూడండి, లెటర్ టు నెంబర్ మోడల్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఫస్ట్ చూడండి ఇక్కడ సమ్ అప్రోచ్ అని చెప్పేసి ఏంటంటే ఇది సమ్ అప్రోచ్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంటుందండి, అంటే ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే సాధారణంగా ఒక వర్డ్ లేదంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేవి మనకి ఇస్తారు. ఇచ్చి ఏంటంటే వాటిని కొన్ని నెంబర్స్లో కోడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే ప్యాటర్న్ బేస్ చేసుకుని మీకు ఇంకొక వర్డ్ లేదంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి వాటిని కోడ్ చేయమంటారు. అలా చేస్తాం. చూడండి ఇందులో మనకి ఎగ్జాంపుల్గా మనకి హోమ్ అనే ఒక వర్డ్ ఇచ్చారండి. హోమ్ అనే వర్డ్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారంటే 41 అంటే హోమ్ అనే వర్డ్ని 41గా కోడ్ చేస్తారంట. అలా అయితే మనం ఫిష్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి నెంబర్స్లో కోడ్ చేశారంటే ఖచ్చితంగా మీకు పొజిషనల్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఆ కోడింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ హెచ్ ఏదైతే ఉందో చూడండి, HOME మన అంటే మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ రాస్తున్నాను. హెచ్ వాల్యూ ఎంత అండి 8, ఓ వాల్యూ ఎంత అండి 15, ఎం వాల్యూ ఎంత అండి 13, ఈ వాల్యూ ఎంత అండి 5. వీటిని మనం సమ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి మనకి 41 రావడం జరుగుతుంది. ఓకే చూడండి 8, 5, 3, 5 మొత్తం ఎంత అవుతుంది 21 అవుతుంది. 1 ఇక్కడ 2 క్యారీ 2, 1, 1, 4. ఓకే, అంటే హోమ్ని ఎలా చేశారండి, వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ లేదంటే ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయడం ద్వారా ఇక్కడ కోడ్ చేయడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నామంటే సమ్ అప్రోచ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి అదే మెథడ్లో ఇక్కడ ఫిష్ని మనం ఎలా చేస్తాం, ఎఫ్ పొజిషనల్ వాల్యూ ఎంత అండి ఫిష్. చూడండి ఎఫ్ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 6, ఐ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 9, ఎస్ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 19, హెచ్ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 8. మరి వీటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి 18, 26, 32. సో ఫిష్ని మనం ఎలా కోడ్ చేస్తామంటే 42గా కోడ్ చేయడం జరుగుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. అర్థమైందండి. మరి లెటర్ టు నెంబర్ మోడల్లో మనకి ఇంకోలా క్వశ్చన్ అడగడానికి ఎలా అవకాశం ఉంటుందంటే రివర్స్ ఆల్ఫాబెట్ పొజిషన్ అని చెప్పేసి పిలుస్తామండి. అంటే చూడండి ఇక్కడ సాధారణంగా మనకి ఒక వర్డ్ కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ ఇచ్చి వాటికి ఒక నెంబర్ అనేది ఇస్తారు, అంటే నెంబరింగ్ అనేది ఇస్తారు. సేమ్ అదే ప్యాటర్న్ బేస్ చేసుకుని మనము క్వశ్చన్ని అంటే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూడండి సాధారణంగా ఇక్కడ మనకి వర్క్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారండి. దీన్ని ఎలా కోడ్ చేశారంట చూడండి 4, 12, 9, 16 ఇలా కోడ్ చేశారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. అయితే ఇదే ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం ఉమెన్ అనే వర్డ్ని ఏంటంటే ఇది ఉమెన్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. మరి ముందు దీన్నే ఏ ప్యాటర్న్లో కోడ్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాధారణంగా ఇక్కడ ఉండే లెటర్స్కి అంటే ఈ లెటర్స్ యొక్క పొజిషన్కి ఈ వాల్యూస్కి సంబంధం లేదు. కానీ మీరు క్లియర్గా అంటే మీరు ఈ ఆపోజిట్ లెటర్స్ అనేవి ఏవైతే చెప్పానో అంటే A to Z AZ BY CX DW ఇవి ఎలా చెప్పానో అవి మీకు గుర్తుంటే ఫస్ట్ వెంటనే స్ట్రైక్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ Dకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి, Wకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి D, అలాగే Oకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి L, అలాగే Rకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి I, అలాగే Kకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి P. మరి వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ చూడండి 4, 12, 9, 16 అంతేనండి. మరి మనకి ఇదే కదా. సో సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు ఉమెన్ ఏదైతే ఉందో Wకి ఆపోజిట్ లెటర్ ఏంటండి D, ఓకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి ఓకి ఆపోజిట్ లెటర్ L, ఎంకి ఆపోజిట్ లెటర్ N, ఏకి ఆపోజిట్ లెటర్ Z, ఎన్కి ఆపోజిట్ లెటర్ M. మరి వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ చూడండి D అంటే 4, L అంటే 12, N అంటే 14, Z అంటే 26, M అంటే 13. మరి ఇది మనకేంటి అంటే కావాల్సిన ఆన్సర్ అండి.
అర్థమైందండి ఈ మోడల్. మరి నెక్స్ట్ మోడల్ ఒకసారి చూడండి. మరి నెక్స్ట్ మోడల్ ఏంటండి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం ఈ మోడల్ని. ఈ మోడల్లో మనకేం జరుగుతుందంటే అంటే మోర్ దెన్ 1 అనమాట, అంటే 2 ఆర్ మోర్ దెన్ 2 ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ లేదంటే వర్డ్స్ అనేవి ఇచ్చి వాటికి కొన్ని రెస్పెక్టివ్ నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మనకు అడిగిన క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే చూడండి, ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బాయ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది. దీన్ని మనకి ఏం చేశారంటే 5, 6, 7గా కోడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎల్లో అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారండి. ఏంటండి, ఎల్లో. ఈ ఎల్లోని ఎలా కోడ్ చేశారంటే చూడండి 6, 7, 4, 4, 1, 2గా కోడ్ చేశారంట. అయితే మనం ఇక్కడ బెల్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్ ఇది. అంటే ఈ మోడల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ BYEకి రెస్పెక్టివ్గా ఏంటంటే 5, 6, 7 ఇచ్చారు. అలాగే ఎల్లో అనే దానికి ఏంటంటే 6, 7, 4, 4, 1, 2 అని చెప్పేసి రెస్పెక్టివ్ లెటర్స్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ కామన్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఇవి ఏంటంటే పర్టికులర్ లెటర్కి పర్టికులర్ నెంబర్ అనమాట. సో అలా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బీకి ఏమవుతుందండి, నెంబర్ బీకి 5 అవుతుంది. అలాగే ఈకి ఏమవుతుందండి, కామన్గా 6 అండి. మరి ఎల్కి ఏంటండి 4. ఇది మనకేంటంటే కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. సో అంటే ఈ మోడల్ అనేది చాలా ఈజీ ఉంటుంది. పొజిషనల్ వాల్యూ ఏంటండి, పొజిషనల్ వాల్యూ ప్లస్ ఆర్ -1 అనమాట. ఓకే, అంటే ఈ మెథడ్లో ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ లేదంటే వర్డ్ ఇచ్చి దానికి ఒక కోడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే నెంబర్స్లో కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్యాటర్న్ మనం బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సి అనే లెటర్ని మనకి 4గా కోడ్ చేశారంట. అలాగే డి అనే వర్డ్ని మనకి 5గా కోడ్ చేశారంట. అలాగే టీ అనే వర్డ్ని 21గా కోడ్ చేశారంట. అలాగే ఎక్స్ అనే వర్డ్ని మనకి 24గా కోడ్ చేశారంట. అయితే ఇదే లాజిక్ని బేస్ చేసుకుని మీరు ఏంటంటే కోడ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీన్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సి యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి 3కి +1 చేస్తే 4. మరి డి యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి 4, దీనికి +1 చేస్తే 5. టీ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి 20, దీనికి +1 చేస్తే 21. ఎక్స్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి ఇది 25, 24, దీని యొక్క 1 యాడ్ చేస్తే 25. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ పొజిషనల్ వాల్యూస్కి +1 అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే సి యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత 3, +1 చేస్తే 4. ఓ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత 15, +1 చేస్తే 16. డి యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత 4, దానికి +1 చేస్తే 5. ఈ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత 5, దానికి +1 చేస్తే 6. ఓకే, చూసుకోండి సాధారణంగా 3, 15, 4, 5. సార్ మీరు ఎంత స్పీడ్గా ఎలా చేస్తున్నారు అంటే మోర్ టైం ప్రాక్టీస్ అనమాట. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత స్పీడ్ అనేది పెరుగుతుంది. అంటే మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అంటే సి అంటే 3, ఈ అంటే 5, టీ అంటే 20, వి అంటే 22, లేదంటే ఎం అంటే 13, ఆర్ అంటే 18, క్యూ అంటే 17. ఇలా ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అవి మీకు మైండ్లోకి వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఏంటంటే మోర్ టైం ప్రాక్టీస్ చేయాలి, యాప్టిట్యూడ్ అయినా రీజనింగ్ అయినా. ఓకే, ఇదేంటి ఇక్కడ మనకి +1 అనే మెథడ్ అనేది అయింది. మరి ఇక్కడ ఇదే చూడండి, ఇక్కడ క్యూ అనే వర్డ్ అంట 16గా కోడ్ చేశారంట. ఎం అనే వర్డ్ అంట 12గా కోడ్ చేశారంట. హెచ్ అనే లెటర్ని అంట 7గా కోడ్ చేశారంట. అలాగే ఇక్కడ వి అనే లెటర్ని 21గా కోడ్ చేశారంట. అయితే మీరు ఇదే లాజిక్ని బేస్ చేసుకొని వాల్యూ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అది మరి నెక్స్ట్ ఇప్పుడు లెటర్ టు నెంబర్లో మనకి ఇలా చాలా మోడల్స్ అనేవి ఉంటాయి. అయితే చాలా మోడల్స్ అంటే ఎన్నని రాసుకుంటాం సార్ అంటే, అందుకే చూడండి నేను మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వాటిని అర్థం చేసుకుంటే చాలు.
సార్ మరి మనకి ఇలా ఎన్ని మోడల్స్ ఉంటాయండి, ఎన్నెన్ని రాసుకోవాలండి అనేసి ఎప్పుడు కంగారు పడద్దు. ఇప్పుడు మీకు ఈ లెటర్ టు నెంబర్ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి, అంటే ఒక 10 క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఒక 5 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఒక కమెంట్ సెక్షన్లో పెట్టకపోయినా మీకు నెక్స్ట్ డే అంటే రేపు వచ్చేటప్పటికి వాటి యొక్క ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్గా టాలీ అయ్యాయా లేవా అనేది చెక్ చేసుకోండి, అదైనా సరిపోద్ది. చూడండి, లెటర్ టు నెంబర్ అనే మోడల్ చేయాలి అంటే మీకు A to Z పొజిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. అంటే స్పీడ్ రావాలంటే ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. మరి ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్కి వచ్చేటప్పుడు మీకు A to Z పొజిషనల్ వాల్యూస్ కానీ వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. సో అవి అంటే వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సాధారణంగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అవుతుందంటే, ఇక్కడ ఈ షర్ట్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారండి. ఏంటండి? షర్ట్. ఈ షర్ట్ని ఎలా కోడ్ చేశారంట? 59గా కోడ్ చేశారంట. అలాగే వాచ్ అనే ఒక వర్డ్ని ఇచ్చి దీన్ని ఎలా కోడ్ చేశారంటే 78గా కోడ్ చేశారంట. మరి ఇదే ప్యాటర్న్లో రింగ్ అనే వర్డ్ని మీరు ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకి అడుగుతున్నారు అనమాట. ఓకే, మనకి ఇష్టం లేనిది క్వశ్చనింగ్ చేస్తే మనకి చాలా చిరాకు. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఆ చిరాకు ఉండకూడదు, ఎలాంటిదైనా సరే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. మరి ఇక్కడ షర్ట్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఇలా రాసుకుందామండి. మరి ఇక్కడ ఎస్కి ఆపోజిట్ ఏంటి అవుతుందంటే హెచ్ అవుతుంది. హెచ్కి ఆపోజిట్ ఏమవుతుందంటే ఎస్ అవుతుంది. ఐకి ఆపోజిట్ ఏంటంటే ఆర్కి ఐ. టీకి ఆపోజిట్ ఏమవుతుందండి జీ. ఓకే, ఇప్పుడు వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ యాడ్ చేసుకోండి. హెచ్ అంటే ఎంతండి 8, ఎస్ అంటే 19, ఆర్ అంటే 18, ఐ అంటే 9, జీ అంటే 7. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 18, 16, 34, 41. సో 141 అవుతుంది. 1 ఇక్కడ 4 క్యారీ. సో 114 ఎంత 61. సో మరి మనకి ఇక్కడ ఏంటండి 59 ఉందండి. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుందండి? 2 డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో 2 డిఫరెన్స్ అయితే 59 వస్తుంది. మరి ఇదే లాజిక్ అనేది ఇక్కడ కూడా అప్లై అవుతుందా లేదనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమైందండి, మనకి వాచ్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్ డబ్ల్యూకి ఆపోజిట్ ఏమవుతుందండి డి. ఏకి ఆపోజిట్ ఏమవుతుందండి జెడ్. టీకి ఆపోజిట్ ఏమవుతుందండి జీ. సికి ఆపోజిట్ ఏమవుతుందండి ఎక్స్. హెచ్కి ఆపోజిట్ ఏమవుతుందండి ఎస్. మరి డి పొజిషనల్ వాల్యూ ఎంత అండి 4, జెడ్ 26, జీ 7, ఎక్స్ 24, ఎస్ 19. మరి వీటన్నిటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 10, 11, 30 అండి. సో మొత్తం ఇక్కడ ఎంత అవుతుందండి? ఇప్పుడు ఇది 80 అవుతుందండి. సో 80లో -2 చేస్తే ఎంత అవుతుందండి? 78 అండి. మరి ఇక్కడ ఈ కోడింగ్ అనేది వచ్చిందని మనకి వచ్చింది. సో అంటే సేమ్ ఇదే లాజిక్ అనేది రింగ్ మీద అప్లై చేయండి. రింగ్ ఎలా రాసుకుందామండి? RING. ఇక్కడ ఆర్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి? ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎం, జీకి ఆపోజిట్ లెటర్ టీ. మరి ఐ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 9, ఆర్ పొజిషనల్ వాల్యూ 18, ఎం పొజిషనల్ వాల్యూ 13, టీ పొజిషనల్ వాల్యూ 20. మరి వీటన్నిటిని యాడ్ చేయండి, ఎంత వస్తుందండి? 22 క్యారీ 60. మరి 60లో -2 చేసుకోవాలి కదండి, అయితే ఎంత వస్తుందండి? 58. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే రిక్వైర్డ్ ఆన్సర్ 58 అనమాట. సో ఇక్కడ చూసారా, ఒకసారి మనకి వీటి యొక్క ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆపోజిట్ లెటర్స్ని బేస్ చేశాడు. తర్వాత అలాగే వాటి యొక్క పొజిషన్ వాల్యూస్ని కూడా బేస్ చేశాడు. కాబట్టి మనకేంటంటే ఇక్కడే 2 బేస్మెంట్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అందుకే మీకు ఏంటంటే మరీ చెప్తున్నాను, ఏంటి ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ లేదంటే పొజిషనల్ వాల్యూస్ అనేది మీకు మైండ్లో ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. అలాగే A to M ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ అంటే N to Z అంటే Z to N అనేది మనకి రావాలన్నమాట. ఏంటండి A to Mకి ఆపోజిట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో Z to N ఇవి మనకి రావాలి అన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే సాధారణంగా ఇక్కడ చూడండి,
డాగ్ అనే వర్డ్ అంటే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీకు హోంవర్క్గా ఇస్తున్నానండి. ఏంటంటే అది చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే డాగ్ అనే వర్డ్నంట ఏంటండి డాగ్ అనే వర్డ్నంట ఎలా కోడ్ చేశారంట 23:12:20గా కోడ్ చేశారంట. సేమ్ అదే ప్యాటర్న్లో క్యాట్ ఏదైతే ఉందో క్యాట్ అంటే కుక్కకి పిల్లికి పడదు కాబట్టి ఈ రెండిట్లో మనకి ఇచ్చినట్టు ఉన్నారు చూడండి. ఇక్కడ క్యాట్కి 24:26:07 అంటే 7 ఇలా కోడ్ చేశారంట. అయితే మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు ర్యాట్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇది మీకు నేనిచ్చే హోంవర్క్ అనమాట. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. ఓకే, సాల్వ్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ కూడా చేయండి. మీరు ఆన్సర్ చేస్తే మీరు క్లాస్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవడం ఎంతైనా అవసరం అవుతుందండి. ఇక్కడ ఈ రిటైన్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీన్ని 24గా కోడ్ చేశారంట. అలాగే బిసైడ్స్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట 35గా కోడ్ చేశారంట. అలాగే ప్రొసీజర్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట 63గా కోడ్ చేశారంట. అలా అయితే మీరు ఏంటది గివెన్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, ఇది మనకి క్వశ్చన్. మరి ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ లెటర్స్కి ఈ నెంబర్కి ఏదో ఒక లింక్ ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. ఏంటండి అటు పక్క 6 లెటర్స్ ఉన్నాయి, ఇటు పక్క 24 ఉంది. అంటే 6 × 4 అంటే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 6 × 6 - 2 అంతేనా? ఎంత అవుతుంది? 6 × 6 - 2 అంటే 4 కాబట్టి ఇది ఎంత అవుతుంది 24. మరి ఇది ఎక్కడ అప్లై అవుతుందో చూడండి. 7 × 7 - 2 అంటే 5. 7 × 5 అంతా 35. ఓకే, సరిపోతుంది మ్యాక్సిమం. ఇక్కడ 9 × 9 - 2 అంటే 7 = 63. ఓకే, ఇప్పుడు ఇది మనకు అర్థమైపోయింది చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయండి. అలాగే 5 × 5 - 3 5 - 2 అంటే 3 ఎంత అవుతుంది? 5 × 3 15. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఈ మోడల్ ఒకసారి చూడండి నీట్గా. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడంటే సెమాంటిక్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట 1448529 అలాగైతే మనం ప్రాక్టీస్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సెమాంటిక్ అనేది ఇచ్చారు, దానికి ప్రాక్టీస్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇదే ప్యాటర్న్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఎస్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 19. అంటే 1 + 9 ఎంత అవుతుందండి? 10. అంటే మళ్ళీ 1 + 0 1. ఈకి నార్మల్గా పొజిషన్ వాల్యూ ఎంత అండి? 5. మరి 5 రావాల్సింది 4 ఉంది. సో అంటే ఇది అప్లై అవ్వట్లేదు. అలాగే ఇక్కడ ఒకసారి ఎం చూడండి. ఎం అంటే 13. 1 + 3 ఏమవుతుందండి? 4. సో 4 కోడ్ సరిపోయింది. ఏ ఎంత అండి? ఏ వాల్యూ 1. మరి ఇక్కడ 8 ఇచ్చారు. ఎన్ చూడండి. ఎన్ వాల్యూ ఎంత అండి? ఎన్ పొజిషన్ వాల్యూ 14. అంటే 1 + 4 ఎంత? 5 అవుతుంది. సరిపోయింది. టీ పొజిషన్ వాల్యూ ఎంత అండి? 20. అంటే 2 + 0 2. సరిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా వొవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేరేలా కోడ్ చేస్తారు, కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పొజిషనల్ వాల్యూస్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్లో కోడ్ చేయడం జరిగింది. ఇక్కడ కాన్సోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పొజిషనల్ వాల్యూస్ని సింగిల్ డిజిట్లోకి మార్చడం జరిగింది.
కానీ వొవెల్స్ని వేరేలా కోడ్ చేయడం జరిగింది. మరి వేరేలా కోడ్ చేశారంటే ఎలా కోడ్ చేశారు చూడండి. ఇక్కడ ఈ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ఆపోజిట్ లెటర్ ఎంత అండి? వి పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 22. ఈ 22కి సింగిల్ డిజిట్లో చేస్తే అంటే 2 + 2 ఎంత అండి? 4. సో 4 సరిపోయింది. అలాగే ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటండి? జెడ్ పొజిషనల్ వాల్యూ 26. 2 + 6 ఎంత? 8 సరిపోయింది. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాన్సోనెంట్కి వాటి పొజిషనల్ వాల్యూస్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్లో మార్చడం జరిగింది. వొవెల్స్కి ఏం చేస్తున్నా అంటే ఆపోజిట్ లెటర్ ఇచ్చి వాటి యొక్క పొజిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింగిల్ డిజిట్లోకి మార్చడం జరిగింది. సో సేమ్ అదే మెథడ్లో మనం ప్రాక్టీస్ అనేది ఒకసారి చూడండి. పి అంటే కాన్సోనెంట్ కాబట్టి పి వాల్యూ ఎంత అండి? 16 అంటే 1 + 6 7. ఆర్ ఎంత అండి? 18 అంటే 1 + 8 9. ఏ అనేది ఓవెల్ అంటే ఏకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి? జెడ్ అంటే 26 అంటే 2 + 6 ఎంత? 8. అలాగే సి ఆపోజిట్ లెటర్ ఏంటండి? సి కాన్సోనెంట్ కాబట్టి సి పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 3. టీ కాన్సోనెంట్. టీ అంటే 20. 2 + 0 2. ఐ అనేది ఏంటి? ఓవెల్. మళ్ళీ ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటండి? ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి? 18 అంటే 1 + 8. సో 1 + 8 అంటే ఎంత అండి? 9. సి మళ్ళీ కాన్సోనెంట్. సి అంటే 3. ఈ ఓవెల్. సో ఈ ఓవెల్ కాబట్టి దాని యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటండి? ఇక్కడ చూసాం వి అంటే 22 పొజిషనల్ వాల్యూ. సింగిల్ డిజిట్లోకి మారిస్తే 4. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే డెప్త్గా అడగాలనేటప్పుడు ఇలాంటి మెథడ్సే అడుగుతుంది అనమాట. సో అందుకే ఇది గుర్తుంచుకోవాలి. ఒకసారి 5th క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారో. టిన్ అనే వర్డ్ అంట ఎలా కోడ్ చేశారంట? 27 అంట. అలాగే 2 అనే వర్డ్ అంట ఎలా కోడ్ చేశారంట? 8గా కోడ్ చేశారంట. అలాగే రేట్ అనే వర్డ్ అంట ఎలా కోడ్ చేశారంట? 64గా కోడ్ చేశారంట. అలా అయితే మీరు ఇక్కడ ఈ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా కోడ్ చేస్తాము అని చెప్పేసి నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నానండి. సో ఇది ఎలా కోడ్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాధారణంగా ఇటు పక్క ఉండేవన్నీ మనకి ఏం కనిపిస్తున్నాయంటే పర్ఫెక్ట్ క్యూబ్స్ కనిపిస్తున్నాయి. క్యూబ్స్ అంటే ఏ నెంబర్ క్యూబ్ చేస్తే వస్తుందో ఇటుపక్క ఏంటంటే అవి నెంబర్ ఆఫ్ లెటర్స్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ టిన్ ఏదైతే ఉందో దీని యొక్క నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత అండి? 3. అంటే 3 క్యూబ్ చేస్తే 27. 2 ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ 2 ఉన్నాయి. 2 క్యూబ్ చేస్తే 8. రేట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి. 4 క్యూబ్ చేస్తే 64. సో ఇప్పుడు సేమ్ అదే మెథడ్లో కోడింగ్ అనేది ఏదైతే ఉందో ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయండి? 6 ఉన్నాయండి. మరి ఈ 6 క్యూబ్ చేస్తే ఏమవుతుందండి? 216 అవుతుందండి. అంటే 6 × 6 × 6 అంటే 6 6 36 × 6. సో 36 × 6 చేస్తే ఎంత అవుతుందండి? 216 వస్తుందండి ఆన్సర్. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. 6th క్వశ్చన్లో ఏమంటున్నారంటే డిటైన్ అనే వర్డ్లో అంటే డిటైన్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట? 92854గా కోడ్ చేశారు. అలాగే పెయిన్డ్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట? 74583 కోడ్ చేశారంట. అలా అయితే టీ అనే వర్డ్కి ఇందులో రెస్పెక్టివ్ నెంబర్ అంటే టీ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో మరి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇటుపక్క కొన్ని లెటర్స్ అనేవి కామన్గా ఉన్నాయి. అలాగే నెంబర్స్ కూడా కామన్గా ఉన్నాయి. అంటే ఏమవుతుందో చూడండి. ఇక్కడ కామన్గా ఉండే లెటర్స్ ఒకసారి తీసుకోండి బయటికి. ఇందులో కామన్గా ఉండే లెటర్స్ ఏంటంటే ఇందులో 8 5 4 7 2 ఇందులో ఏవైతే ఉన్నాయో అందులో 8 5 4 7 2 అంతే కదా కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నవి ఏంటండి? ఒక పక్క 9 డిఫరెంట్గా ఉంది, ఇంకో పక్క 3 డిఫరెంట్గా ఉంది. అంతేనా? మరి ఇందులో టీ అనే వర్డ్కి ఏ లెటర్ సరిపోతుంది? 9 అంతే కదండి.
సో టీకి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 9 అనమాట. ఇది ఒక మోడల్. అలాగే ఒకసారి 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చూడండి, ఇది కూడా కొంచెం బాగుంది. ఏంటంటే పెర్సన్ అనే వర్డ్ని అంట పెర్సన్ అనే వర్డ్ని అంట ఎలా కోడ్ చేశారంట 18/4/20 18/14/16గా కోడ్ చేశారంట. అలా అయితే మనకి అలాగే చూడండి ఫింగర్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట ఫింగర్ అనే కోడ్ని ఫింగర్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట 8/8/16/6/4/20 ఇలా కోడ్ చేశారంట. సో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే సో చూడండి ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే మ్యాక్సిమం అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే కనిపిస్తున్నాయి. అంటే ఇటు పక్క మనకి పొజిషనల్ వాల్యూస్లో నెంబర్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. పి యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి 16. మరి 16కి ఇక్కడ 18 ఉందంటే +2 అవుతుంది. అలాగే ఈ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అంటే 5. మరి ఇక్కడ 4 ఉందంటే -1 అవుతుంది. అలాగే ఆర్ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 18 అంటే +2 అవుతుంది. ఇక్కడ 20 ఉంది. తర్వాత ఎస్ పొజిషనల్ వాల్యూ ఎంత అండి 19 అంటే ఆడ్ నెంబర్ -1 అవుతుంది 18. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ అయితే ఎప్పుడు వస్తుందో అంటే ఈవెన్ పొజిషనల్ వాల్యూ ఎప్పుడు వస్తుందో అప్పుడు +2 అవుతుంది. అదే ఆడ్ పొజిషనల్ వాల్యూ వస్తే -1 అవుతుంది. సో ఇదే లాజిక్లో మనం ఏంటి అంటే ఫోన్ అనే వర్డ్ని కోడ్ చేయాలన్నమాట. ఏంటండి ఫోన్. సో ఎలా కోడ్ చేస్తామండి పి అనే వాల్యూ ఎంత అండి పి పొజిషనల్ వాల్యూ ఎంత అంటే 16. మరి 16 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి +2 చేసుకోవాలి అంటే 18. హెచ్ ఎంత 8 అంటే ఏమవుతుంది ఈవెన్ నెంబర్ కాబట్టి +2 అవుతుంది అంటే 10 అవుతుంది. మరి ఓ ఎంత 15 అంటే ఆడ్ పొజిషనల్ వాల్యూ అంటే ఆడ్ పొజిషనల్ వాల్యూ అయితే -1 అంటే 14. ఎన్ ఎంత 14 అంటే ఈవెన్ పొజిషనల్ వాల్యూ +2 అంటే 16. ఈ 5 ఆడ్ పొజిషనల్ వాల్యూ -1 4. సో ఇది మనకి ఏంటంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. సో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది. సో చూసుకోవాలి. ఇదండి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి లెటర్ టు నెంబర్ మోడల్లో కొన్ని సమ్స్ అనమాట. మీకు ఇప్పుడు డిస్ప్లే పైన కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎవరికైనా ఇందులో డౌట్ వస్తే అంటే ఈ మోడల్లో డౌట్ వచ్చినట్లయితే ఈ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఈ నెంబర్కి ఏం చేస్తారంటే వాట్సాప్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.